ఇన్స్టాల్మెంట్ కట్టి ఈ 500 బట్టల షాప్ వాడికి ఈ 500 హోటల్ వాడికి అలాగే మిగిలిన 500 పెట్రోల్ బంక్ వాడికి మరి గౌడి గేదెల గంగయ్యకి అడ్డ గడ్డి కట్టకపోతే అడ్డమైన గడ్డి పెడతాడు కదా. ఇద్దాం పోను ప్రోగ్రామ్ పట్టమని ఇద్దాం. ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది, నిన్ననే పేపర్లో చూసా. మన లాంటి సీదా సాదా పేద కళాకారులను ఆదరించడానికి కళల పాలిట కల్పతరువు రంగారావు గారు అవతరించారు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమని బతికి ఆడతా. హే కళానిధి, నా పాలిట దయానిధి, గోడ తట్టు వస్తున్నావు? మిమ్మల్ని కలుసుకోవడానికి సార్. ఏం గేట్ తీసుంది కదా? రహస్యం చెప్పాలంటే గోడ ముక్కలు కదండి. మహానుభావ, కాలమే పడతాడు రా జోడు కొట్టాడు కాదండి మహానుభావ, మహాప్రభు తమరు అమెరికాలో, జపాన్ లో, సింగపూర్ లో ఉన్న ప్రవాసాంధ్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారని విన్నాం. ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ప్రోగ్రాంలు ఇప్పించి అక్కడ వాళ్ళ డబ్బులు ఇక్కడ వాళ్ళకి ఇప్పిస్తున్నారని తెలిసింది. మహానుభావ, మేము 4 పేద కళాకారులు ఆకలితో నకరకలాడుతూ బాధపడిపోతున్నాం. మాకు ఒక్క ప్రోగ్రాం ఇప్పించండి. చూడండి, ప్రయాణ ఖర్చులు మీయి, భోజన ఖర్చులు మాయి, లైటింగ్ ఖర్చులు మీయి, మైక్ ఖర్చులు మాయి. ఇడ్లీ పిండి రుబ్బినట్టు అలా రుబ్బేకయ్యా. ఎప్పుడన్నా తీరుబడి చూసుకుని ఇంటికి వచ్చి కనపడు. ఇది ఇల్లే కదా సార్? ఓ అవును కదా, ఆఫీస్కి వచ్చి కనపడి చెప్తాను. ఇంటికి వచ్చి కనపడమని చెప్తారా? మహాప్రభు, ఒక్క ప్రోగ్రామ్ ఎక్కానా ఉంటే కుక్కను వదిలేస్తాను, పిక్కలాగేస్తాను. వద్దు బాయ్. పెట్రోల్ అయితే బాగానే అయిపోతాను. ఆ సంచితో వెళ్లే వాడికి ఏవైతే ఇప్పిస్తానన్నారు అవన్నీ నాకే ఇప్పించండి. వాడిచ్చే కమిషన్ మీద 10 పైసలు నేనే ఇప్పిస్తాను. ఉండండారా, తొందరగా వడ్డించు, లేదా వీడి పళ్ళలు కూడా తినేసేటట్టున్నారు. అమ్మ రాణి, నువ్వు రా భోంచేద్దాం. చూడమ్మా, కోడి కొక్కురోకు అంటే తెల్లవారబోతుంది అని అర్థం, ఆవు అంబా అంటే ఆకలేస్తుంది అని అర్థం. కానీ ఇలా కీ కీ కూకు అంటూ వైలెన్స్ నువ్వు మాట్లాడితే అర్థం చేసుకునే అంత మెదడుమాకు లేదు. ఆ భాష అర్థం కావాలంటే లలిత రావాల్సిందే. దాని మనసు భాష, వైలెన్ భాష లలితకి తప్పితే ఇంకెవరికి తెలియదు. అదిగో లలిత రానే వచ్చింది. ఏంటే ఇంట్లో అందరిని అదరగొట్టి బెదరగొట్టి అడలెత్తిస్తున్నావు? ఇదిగో నీ పిడేలు గోల్ దానికి వినిపించు. ఏది వాంచు. నాకు ఆకలి లేదు. నీ మాత్రం మాట చెప్పడానికి పిడేలు వాయించి మా నోళ్ళు మూయించి మా దుంపదంతాలా. మీరు ఏమిటి దౌర్జన్యం? 5 స్టార్ మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు ఉండేది ఇంట్లోనేనా? అవును, ఈ ఇంట్లోనే. ఈ ఇంటి నన్ను నేనే. అయితే ఏంటంట, ఆ ఈడియట్స్ మమ్మల్ని మోసం చేశారు, మా ప్రోగ్రాం అన్ని కొట్టేశారు. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుని బ్రాండ్ వాయించేద్దామని వచ్చాం. అలాగా, మాట ముందు చెప్పరే. అయితే మనం బాయ్ బాయ్. నేను ఈయనను కొట్టాలని చూస్తున్నాను, కానీ కొడితే తిరిగి కొడతారో భయపడి ఆగిపోతాను. ఎట్టాగనా సరే ఈయనను కొట్టి ఆ కొట్టుడేదో శుద్ధ కొట్టుడు కట్టండి, గుద్దుకు 10 రూపాయలు ఇస్తాను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి, చూపిస్తాను. ప్రదండి.